శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు. అతని పేరు మీదే భరతవంశం ఏర్పడింది. ఆ భరతవంశం వల్లే భరతఖండం అనే పేరు వచ్చింది. ఇక భరతుడి కొడుకు సుహద్రుడు, సుహద్రుడి కొడుకు హస్తి. ఈ హస్తి నిర్మించిన నగరమే హస్తినాపురం, ఇప్పటి ఢిల్లీ ప్రాంతం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని ఢిల్లీయే. మొదట హస్తినాపురాన్ని పాలించింది హస్తి కొడుకు వికుందుడు. వికుందుడు తరువాత అజన్యుడు పాలించాడు. ఆ తర్వాత సంవర్ణుడు హస్తినాపురానికి రాజయ్యాడు. సూర్యుడి అంశతో పుట్టిన తపది భర్త సంవర్ణుడు. వారిద్దరికీ జన్మించినవాడు కురు. కురువంశానికి ఇతనే అసలైన మూల పురుషుడు. ఇతని పేరుతోనే కురువంశం వచ్చింది. కౌరవులు అనే పేరు రావటానికి కారణం కురు మహారాజే. కురు మహారాజు తరువాత కురువంశాన్ని ఏలిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు ప్రదీపుడు. ఇతను రాజమహర్షిగా ప్రసిద్ధి చెందాడు. చక్రవర్తి అయినా ఎక్కువ సమయం తపస్సుకే కేటాయించేవాడు. ఇతను కూడా రాముడిలాగే ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. మిగతా వివరాలు ఎపిసోడ్ 13లో తెలుసుకుందాం.